భాను టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన తోట నరసింహం గారి దగ్గరికి ఇవాళ వచ్చాం. ఇవాళ మన నియోజకవర్గ పరిస్థితి మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల మీద ఇప్పుడు కొన్ని విషయాలని ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మన ఎంపీ గారికి అలాగే మంత్రి గారికి నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఈరోజు టీడీపీ పాలన, ఉమ్మడి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ఈ జగ్గంపేట నియోజకవర్గ స్థితిగతులపై వాళ్ళు ఇచ్చిన పథకాల ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళాయి, అభివృద్ధి ఏమాత్రం సాగింది అన్న దాని మీద మీ విశ్లేషణ తెలపాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా భాను టీవీ ప్రేక్షకులకు, భాను టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి ఉగాది పురస్కరించుకుని ఈరోజు నూతనంగా ఒక న్యూస్ ఎడిటోరియల్ని ప్రారంభిస్తున్నటువంటి భాను టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మొట్టమొదటిగా ఉగాది శుభాకాంక్షలతో పాటుగా మరి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది రోజున వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు భాను న్యూస్ టీవీకి సంబంధించినటువంటి వారు, ముఖ్యంగా మరి రిపోర్టర్ గారు అయినటువంటి వెంకట్రావు గారు మాకు ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితులు. వారి యొక్క మరి ఈ యొక్క న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ విషయమే వారు మొట్టమొదటిగా మరి నన్ను ప్రశ్నించింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, మరి నేను గతంలో మరి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి 2004లో అంటే సుమారు 21 సంవత్సరాల క్రితం నేను శాసనసభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 2009లో ఎన్నుకోవడం జరిగింది. 2010లో రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేయడం జరిగింది. తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా, మరి ఒక ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి వివిధ హోదాల్లో చేయడం కూడా జరిగింది. గతంలో నేను పరిపాలించినటువంటి కాలంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. వాస్తవంగా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా నేను ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు గతంలో కూడా చేయడం జరిగింది. మరి దానికి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తోడ్పాటుతో ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగ్గంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం, సరైనటువంటి నీటి సదుపాయం లేనటువంటి ప్రాంతం. మరి అటువంటిది దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి నీటి ప్రాజెక్టులను ప్రవేశపెట్టినప్పుడు మన ప్రాంతానికి, మన మెట్ట ప్రాంతానికి ఒక పుష్కర ఎత్తిపోతల పథకం అన్నది ప్రవేశపెట్టడం కూడా జరిగింది, మనందరికీ తెలుసు. ఆ ప్రవేశపెట్టే టైంకి నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉండడం కూడా జరిగింది అప్పట్లో 2004లో. అది దాదాపుగా 7 నియోజకవర్గాలకి, అంటే రాజానగరం, అంటే అప్పుడు బూరుగుపూడి ఉండేది, రాజానగరం, బూరుగుపూడి కానీ, జగ్గంపేట కానీ, తుని కానీ, ప్రతిపాడు కానీ, పిఠాపురం కానీ, ఇలా పాకిరాపేట కానీ తదితర నియోజకవర్గాలకి దాదాపుగా 1,85,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అది. దాని పరంగా కూడా మన నియోజకవర్గానికి మరి నేను ప్రత్యేకమైన కృషి చేసి మెట్ట ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ప్రభుత్వం చేసినటువంటి డిజైనే కాకుండా అదనంగా నేను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని అడిగినప్పుడు అదనంగా 3 లిఫ్టులు తేవడం జరిగింది. తాళ్ళూరు 2B అని రాజపూడి దగ్గర ఒకటి కట్టించడం జరిగింది. సుమారు 5-6 వేల ఎకరాలకి ఆ మెట్ట ప్రాంతం ఏంటంటే రాజపూడి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఇచ్చే అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మరి మెట్ట రాయలసీమగా పిలువబడేటువంటి గండేపల్లి మండలంలో సుమారు 5-6 గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలకి సూరంపాలెం కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకిపల్లి కానీ, నాయకిపల్లి, నాయకిపల్లి, ఎర్రంపాలెం తదితర గ్రామాలకి సాగునీరు ఇచ్చేలాగా 2 లిఫ్టులు అదనంగా తేవడం జరిగింది. ప్రభుత్వం శాంక్షన్ చేసినవి కాకుండా నేను అదనంగా మరి రాజశేఖర రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేశాం. అది మరి ఎర్రంపాలెం, బుర్రంపాలెం అనే చోట పెద్దాపురం 1, 2B అని 2 లిఫ్టులు కూడా తెచ్చి దాదాపుగా 29,000 ఎకరాల పైగా అదనంగా సాగునీరు తెచ్చే అవకాశం కల్పించాం.
మరి ఈ రకంగా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మరి నేను శాసనసభ్యునిగా, మంత్రిగా, ఎంపీగా ఉన్న కాలంలో మరి అనేక పర్యాయాలు ప్రజలకి, రైతాంగానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పదే పదే ఆ యొక్క కాలువల చుట్టూ తిరుగుతూ నీరిచ్చే టైంకి సకాలంలో నీరు వెళ్తుందా లేదా అనేటువంటిది పరిశీలించి అధికారులను ఎప్పటికప్పుడు మరి అప్రమత్తం చేసి నీరిచ్చే అవకాశం కల్పించుకోవడం జరుగుతూ ఉండేది అప్పట్లో. మరి ఇటీవల తాళ్ళూరు లిఫ్ట్ అనేది ఒకటి ఉంది. ఆ తాళ్ళూరు లిఫ్ట్ అన్నది మరి గత సంవత్సరం సరిగ్గా పనిచేయకపోవడం, మోటార్లు పాడైపోవడం మూలంగా సాగునీరు అన్నది సరిగ్గా రాని పరిస్థితి గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో. మరి అప్పుడు రైతుల పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మన మెట్ట ప్రాంతం ఉన్నటువంటి చాలా గ్రామాల్లో, సుమారు 16 గ్రామాల పైగా, అది ముఖ్యంగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పంటలు వేసుకుని రైతులు పంట పండే టైంకి నీరు లేకపోవడంతో ఎండిపోయి పంట నష్టపోయారు చాలామంది రైతాంగం. అప్పట్లో మరి అప్పుడు నేను శాసనసభ్యుని కాదు, అప్పట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగానే అధికారంలో ఉన్నది అప్పుడు. కానీ అక్కడ మరి సరైనటువంటి అప్పుడున్నటువంటి నాయకులు కానీ మరి అధికారులు కానీ సరిగ్గా స్పందించకపోవడం మూలంగా నీరు ఇవ్వలేకపోయారు అప్పుడు. తర్వాత మరి 2024లో ఎలక్షన్ వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. పోటీ చేయడం జరిగింది. మనంతా చూస్తాం, రాష్ట్రం అంతా కూడా ఒక రకమైనటువంటి గాలి రావడం మూలంగా మరి అనేక రకాల కారణాలతోటి మరి శ్రీకాకుళం నుంచి కొన్ని జిల్లాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ప్రజల తీర్పు పరంగా ఆ రకమైన నిర్ణయం జరిగింది. తర్వాత మరి వచ్చినటువంటి మరి ఈ నియోజకవర్గం శాసనసభ్యుని ఎన్నికైన వారు కూడా ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీదే ఒక సమావేశాన్ని కూడా రైతాంగంతో ఏర్పాటు చేసినట్టు మనం పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ చూసాం, పరిశీలించడం జరిగింది. ఆయన మరి చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం పంటలు ఎవరు వేసుకోకండి, అది చేయడం కష్టమవుతుంది పని, చాలా దానికి డబ్బులు అవుతాయని రైతాంగంతో మాట్లాడడం కూడా మనం అందరూ చూసాం. ఆ రకంగా ఆ తాళ్ళూరు లిఫ్ట్ అన్నది పునర్నిర్మాణం ఏదైతే ఉందో అది పెండింగ్లో పడినటువంటి పరిస్థితి గత సంవత్సరంగా, గత ఈ 9 నెలలుగా. ఆ రకంగా తాళ్ళూరు లిఫ్ట్ అన్నది ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉంది. అది పూర్తిగా పనిచేస్తేనే కానీ ఈ అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయనటువంటి అవకాశం లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి జగ్గంపేట నియోజకవర్గ రైతాంగులు ఆ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ సరిగ్గా గోదావరి జలాలు వస్తూ ఉన్నాయి, కానీ అవి పనిచేయడానికి అవకాశం ఉంది, కానీ మనం అక్కడ చేయకపోవడం మూలంగా ఆ నీరు ఈ రోజు వరకు కూడా రైతాంగానికి వచ్చే పరిస్థితి కనపడుతున్నది. ఏదైనా దాన్ని ఇప్పుడున్నటువంటి మరి ప్రజాప్రతినిధుల్ని, అధికారులు నేను కోరుతా ఉన్నాను. మరి ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో మెట్ట ప్రాంతానికి సాగునీరు ఇచ్చే గోదావరి జలాలు ఇచ్చారో దాని పూర్తి స్థాయిలో మరి గత నేనున్నటువంటి పదవీ కాలంలో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మేము మరి సకాలంలో సక్రమంగా నీరిచ్చే అవకాశాలు కల్పించాం. కానీ గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆ పరిస్థితి లేదు. ఇక్కడ గోదావరి ఉంది, గోదావరి జలాలు ఉన్నాయి, మనకు వస్తాయి అవకాశం ఉంది, కానీ తెచ్చుకునే పరిస్థితి లేదు. కేవలం ఆ తాళ్ళూరు 2B లిఫ్ట్ అన్నది పనిచేయకపోవడం వల్ల అది ఇప్పటికైనా సరిచేసి ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి అది తక్షణమే పనిచేస్తే ఈ జగ్గంపేట నియోజకవర్గం కాదు ఇతర ప్రాంతాలకి కూడా రైతులకి సక్రమంగా నీరు వచ్చే అవకాశం కలుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఆరోపణలు మా దృష్టికి వస్తున్నాయండి. ఎందుకంటే మొన్న జగన్ గారి పుట్టినరోజే జగ్గంపేటలో 3 చోట్ల జరిగింది. అక్కడ మీరు చేశారు భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకల్ని. ఒకవైపు మన జ్యోతుల చంటిబాబు గారు చేశారు, ఒకవైపు ఉమ్మి రఘురామ్ గారు చేశారు. ఇవన్నీ కూడా ఎవరింటి దగ్గర చేసుకోవచ్చు అనుకోండి మనము. కానీ రాజకీయ పరంగా నియోజకవర్గ కేంద్రంలో ఈ ప్రక్రియ మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రశ్నతోటి సెంటర్లో బళ్ళేసి అక్కడికి ఇక్కడికి పరిగెట్టారు. వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ పరిస్థితికి కారణం ఏంటంటారు? అసలు వాళ్ళకి అభిమానం ఉంది పార్టీ మీద, కానీ ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అని ఇక్కడికి అక్కడికి తిరుగుతూ కనిపించింది. దాని మీద కొంచెం మీరు అన్నట్టుగా సహజంగా ఒక నాయకుడికి అన్ని రకాలుగా రోజు ఎవరు పెడితే వాళ్ళు అభిమానంతో చేయొచ్చు. రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఏ రకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన పుట్టినరోజు అవ్వచ్చు, లేదా జయంతి అవ్వచ్చు, లేదా వర్ధంతి అవ్వచ్చు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నేనైతే మాత్రం పార్టీ నియమించినటువంటి అభ్యర్థిగా ఉన్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం 2024లో నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. పోటీ చేయడం జరిగింది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నేను పోటీ చేయడం జరిగింది. కానీ అంగా అందరినీ కలుపుకుని ఎలక్షన్ చేస్తాం. మరి అందరూ చేసిన మటుకు చేశారు, కొంతమంది చేయలేదు. అయినా సరే మేము ముందుకెళ్దాం, ప్రజల్లోకి తీర్పు కోసం వెళ్దాం.
ఇంటింటికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్ళాం. కానీ మనం చూసాం, మన జగ్గంపేట ఒకటే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల మన జిల్లాలో అన్నీ కూడా ఓటమి చెందడం కూడా జరిగింది. ఆ రకంగానే మనది కూడా ఓటమి చెందడం జరిగింది. కానీ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇన్ఛార్జ్ అవుతాను. ఈ రోజుకి కూడా నేను ఇన్ఛార్జే, రేపు నేనే ఇన్ఛార్జు, రేపు మళ్ళీ కూడా ఈ ఎలక్షన్ వచ్చే వరకు కొనసాగుతాను. ఎలక్షన్లో మళ్ళీ నేనే కూడా పోటీ చేయడం కూడా జరుగుతుంది. అందులో సందేహం లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గమనించుకోవాలి. ఇది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఈ టికెట్ ఆధారంగానే నేను మరి ఈరోజు ఇన్ఛార్జ్గా కొనసాగుతాను. ఇక్కడే కాదు, మన జిల్లా కాకినాడ జిల్లాలో 7 కూడా ఆ రకంగానే కొనసాగుతూ ఉన్నారు. ఒక్క పత్తిపాడు మాత్రం మార్చారు, ముద్రడి పద్మనాభం గారు అబ్బాయికి ఇచ్చారు, ఆయన అలా కొనసాగుతున్నాడు. మిగతా అన్నీ కూడా యాక్చువల్గానే ఉన్నట్టు. ఇదేదో మార్పు జరిగింది కాదు, చేయబోతారన్నది కూడా అవాస్తవం. అది ఎవరు ఏం చెప్పినా సరే అవన్నీ అవాస్తవంతో కూడుకున్నటువంటి విషయాలు తప్ప వాస్తవంతో కూడుకునే విషయాలు కాదు. కొంతమంది ఏంటంటే గతంలో మీరు అన్నట్టుగా జ్యోతుల చంద్రబాబు గారు అంటున్నారు, ఆయన గతంలో ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఎమ్మెల్యే పరంగా కొంతమంది ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన దగ్గర మనుషులు ఉంటారు. ఆ మనుషుల పరంగా వెళ్ళడం చేసుకోవడం చేస్తున్నారు. అది నేను వద్దు మీరు వెళ్ళొద్దనే పరిస్థితి ఏం లేదు. ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే. మన ఎలక్షన్లో ఏం చేసినా చేయకపోయినా పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ వ్యక్తి కింద ఉంటారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఏదో కొంత లబ్ధి పొంది ఉండొచ్చు, కొన్ని అవకాశాలు కొంతమందికి వచ్చి ఉండొచ్చు. అందులో చాలామందికి నా ద్వారానే గుర్తింపు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు ఆ విషయాలు. మీరు కూడా అక్కడ తిరుగుతున్నారు. తిరగొద్దని నేనేమన్నాను, తిరగమనండి, దానికి ఇబ్బంది ఏం లేదు. నాకు ఉండి మనుషులు మాకుంటారు, పార్టీ ఉండి వాళ్ళు పార్టీకి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఎక్కువ శాతం, దాదాపుగా 90% పైగా మా దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏదో 10 మంది 15 మంది వెళ్ళి జెండా ఎగరేస్తూ అదేం జరిగిపోతే ఏం లేదు. పార్టీ కూడా అన్నీ గమనిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఎవరు ఏం చేసినా సరే పార్టీ లైన్ దాటి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు పార్టీ ఒక కార్యక్రమం చేయమన్నారంటే నాకే ఇస్తున్నారు ఇన్ఛార్జ్గా. మెసేజ్ పెట్టడం కానీ, ఫోన్ చేసి చెప్పడం కానీ, అంటే అధికారంగా నాకు చెప్తున్నారు పార్టీ పరంగా. మరి కాదని చేసేవాళ్ళు పార్టీ దాన్ని గుర్తిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తారు, అది చెప్తారు డెఫినెట్గా. పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టుగా ఉంటే మాత్రం దాని తగ్గ చర్యలు ఉంటాయి. ఏ పార్టీ అయినా, మన పార్టీ అని కాదు, వైఎస్ఆర్ కాదు, ఏ పార్టీలోనే ఉంటాయి. అవి గమనించుకోవాలి. అది ఈరోజు మరి పార్టీ నన్ను ఏది చెప్పినా సరే నా ద్వారా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు నేను కమిటీలు వేస్తూ ఉన్నాను, ఇక్కడ మీ దగ్గర ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, మరి రాష్ట్ర స్థాయిలో ఇలా పదవులు దాదాపుగా నేను ప్రతి చోట 4 మండలాల్లో అధికారులతో, మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలతో మాట్లాడి ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకుని వెళ్తా ఉన్నాను. మన కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరుగుతుంది, కేంద్రానికి, మన పార్టీ హైకమాండ్కి. అలాగే గ్రామ కమిటీల్లో కూడా అయిపోతూ ఉన్నాం. లాస్ట్ది గ్రామ కమిటీలో గ్రామ ప్రెసిడెంట్ ఇతరత్ర ఉంటారు. అవి కూడా మరి నేనే అయిపోతూ ఉన్నాను. ఈ రకంగా మరి ఈ కమిటీలు వేసే అవకాశం కూడా నేను చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కాదని మరి ఇంకో రకంగా తిరుగుతూ ఉంటే వారికి ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంది టైం వచ్చినప్పుడు. కానీ అది నేను చేసే అవకాశం లేదు. అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఆ క్రమశిక్షణ చర్యలన్నీ ఉంటాయి. పార్టీ ఎప్పటికప్పుడు ఎవరు మొన్న ఎలక్షన్ చేశారు, ఎవరు చేయలేదు అన్నది వాళ్ళ రికార్డులో ఉంటుంది. మొన్న నాకు టికెట్ ఇచ్చారంటే నేను అడిగితే ఇచ్చలేదు. ఆయన ఎంతో సర్వే చేశారు, అనేక రకాలైనటువంటి కమిటీలు వేశారు. ఐపాక్ అని, లేకపోతే ఇతర ఛానల్స్ ద్వారా ఎక్కడికక్కడ ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే నెగ్గుతారు అన్న దాన్ని పెట్టుకునే నాకు టికెట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతో అభిమానంతో ఇచ్చారు. 2019లో మాకు ఇచ్చారు, 2024లో కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు రకరకాలైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అది తప్పుడు కార్యక్రమం. అది మరి వారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. ఏదైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి నా పరంగా కానీ, మా కుటుంబ పరంగా కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. ఆ కాంగ్రెస్ పార్టీ పరంగా పటిష్టతకి మేమందరూ కూడా కృషి చేస్తాం. మీరు అన్నట్టుగా వారు కూడా కలిసి పార్టీ కృషి కోసం, పార్టీ కోసం అని కలిసి తిరిగితే చాలా సంతోషం. పార్టీ ఇంకా బాగుంటుంది. అలా కాకుండా ఎవరికాళ్ళు చేసుకుని వెళ్తే అది ఇంకో రకమైన పరిస్థితి ఉంటుంది. అది ఎప్పటికైనా మరి పార్టీ గుర్తిస్తుంది. గుర్తించింది కూడా జరిగేటువంటి విధానంలో అది జరుగుతాయి. కుమారుడిగా మరి ముఖ్యంగా ఇప్పుడు అతను తిరుగుతూ ఉన్నారు, నాకు కూడా వస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి కార్యకర్త కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా యువకులు అందరూ కూడా రామ్జీ పట్ల చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా, యువకులు కూడా చాలా ఎక్కువ మంది రామ్జీ అంటే బాగా ఇష్టపడుతూ ఉన్నారు. రామ్జీ కూడా ఒక అవగాహన రావాలి కాబట్టి తిరుగుతూ ఉన్నారు, నాతో తిరుగుతూ ఉన్నాడు. సపరేట్గా కూడా నేను కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంటే మాకు అధికారం లేదు కాబట్టి అధికార కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మేము చేసేది ఏంటంటే ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి మేము ఎప్పుడు చేస్తూ ఉంటాం. నేను గతంలో అన్ని సంవత్సరాలు కూడా, నేను దాదాపుగా 20 సంవత్సరాలు
రాజకీయంలో 2004 నుంచి ఎమ్మెల్యేలుగా కానీ ఇతరత్ర కానీ మంత్రిగా కానీ ఎంపీగా కానీ నేను ఒక్కొక్క గ్రామాన్ని 40-50 సార్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు నిరంతరం తిరుగుతూ ఉండేవాడిని, ప్రజలతో అందుబాటులో ఉండేవాడిని, కార్యకర్తలతో కూడా ఆ రకంగానే ఉండేవాడిని. ఈరోజు 2004 కన్నా ముందు కానీ మా అన్నయ్య వెంకటాచలం గారి టైం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా నాతో ఉన్నారు. మీకు తెలుసు చాలామంది గ్రామాల్లో ఉన్నారు ఈరోజు కూడా. అంటే దాదాపుగా 24, 25, 30 సంవత్సరాల నుంచి మా కుటుంబంతో తోట వెంకటాచలం గారితో కానీ నాతో కానీ ఈ రోజు వరకు కూడా మాకున్నటువంటి పటిష్టమైనటువంటి క్యాడర్ ఉన్నారు. నాకు నేను ఏ పార్టీలోకి వెళ్ళాను, ముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళం, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళాను, మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోటే ఉన్నారు. నేను ఎందులోకి వెళ్తే అందులోనే మరి వారందరూ కూడా ఉన్నారు. ఈ రోజుకి కూడా వారు అక్కడే ఉన్నారు, మాతోటే ఉన్నారు. వీరందరూ కూడా నా పట్ల కానీ రామ్జీ పట్ల కానీ ఎంతో అభిమానంతో ఉన్నారు. ఆ రకంగా మేము వారికి అందుబాటులో ఉండి ఎప్పుడు కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ రకంగా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నేను ప్రతి సోమవారం కూడా నేను కానీ రామ్జీ మేమిద్దరం కూడా నేను ఒక టైం టేబుల్గా పెట్టి ప్రతి సోమవారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జగ్గంపేటలోనే ఉంటున్నాను. 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల వరకు అక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా కలుసుకోవడం జరుగుతూ ఉంది. వారికి ఏ సమస్యలు కానీ పార్టీ సంబంధించిన విషయాలు కానీ మేము మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగా మేము ఇప్పుడు అందుబాటులోనే ఉంటా ఉన్నాం. ఎవరో ఏదో చెప్పినట్టు అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమాలు ఏం కాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి అవాస్తవంతో కూడుకున్నటువంటి వార్తలను కూడా ప్రసారం కూడా జరుగుతూ ఉన్నాయి తప్పుడు విధానంతో. ఆ రకంగా అవన్నీ కూడా ఏ రకమైన కాదు. నేను ఎన్నో సంవత్సరాలు పదవులు చేసిన వ్యక్తిని, ఒక్క జగ్గంపేటే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల ఎలక్షన్ తిరిగిన వ్యక్తిని నేను. అనేక చోట్ల శ్రీకాకుళం నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు కూడా అనేక రకాలైన బై ఎలక్షన్స్ అవ్వచ్చు, ఉప ఎలక్షన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మరి నేను తిరిగి నెగ్గి ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మొన్నటి వరకు కూడా అనేక చోట్ల నేను ఎలక్షన్ చేశాను. ఏ టౌన్లోనే సరే ప్రతి ఒక్కరిని ఓట్లు అడిగే పరిస్థితి కలిగింది నాకు. అప్పుడు చేసి ఉన్నాను. ఈరోజు ఉన్న నాయకులు నియోజకవర్గం దాటితే వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఈరోజు నేను మరి అనేక రకాలైన ఎలక్షన్ చేసిన వ్యక్తిని మరి ఆ పార్టీల్లో. ఆ రకంగా మరి నేను ఒక రకమైన గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మరి నేను ఎంతో నిజాయితీగా ప్రజలకు కానీ మరి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కూడా కలిగించకుండా ఎక్కడ కూడా నేను చేయకుండా పరిపాలించడం జరిగింది. ప్రజలు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే నేను పెద్దాపురం 5 సంవత్సరాలు పోటీ చేయడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా నేను మౌనంగానే ఉన్నాం, పార్టీలోనే ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీలో. మరి తర్వాత మొన్న సీట్ ఇచ్చారు. అయినా సరే ప్రజలు ఎంతో ఆదరించారు. నేను పెద్దాపురం వెళ్ళి పోటీ చేసి మేము అక్కడ ఓడిపోయినా ప్రజల్లో ఇంకా గుర్తింపు జగ్గంపేటలో ఉంది. ఆ రకంగానే మొన్న మరి నా పేరుని రిపోర్ట్స్లో వెళ్ళడం జరిగింది, ఎంక్వైరీ రిపోర్ట్లో, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కానీ. అది ఆ రకంగా మరి నాకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరి ఈరోజు మీరు ఇందాక ఫస్ట్లో అడిగినటువంటిది ఈ బై ఎలక్షన్స్ గురించి అడిగారు. అంటే లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఎంపీపీలు దాట్ల మీద కొన్ని మున్సిపాలిటీస్ సంబంధించినటువంటివి అవన్నీ కూడా జరిగితే 50 దాకా జరిగితే 36, 39 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మళ్ళీ విజయం సాధించారు అక్కడ. ఆ రకమైనటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేద్దాం పదవులే, చాలా దారుణంగా అతి దారుణంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను దింపేయాలి, బెదిరించాలి అనే విధానంతో మొదలుపెట్టారు ఆ కార్యక్రమాన్ని. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దింపేయచ్చు అనే ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టి ఆ చైర్మన్ అవచ్చు చైర్మన్, వైస్ చైర్మన్ని, ఎంపీపీని దింపేసే ప్రయత్నాలు చేశారు. కానీ మీరు చూశారు ఎక్కడ చూసినా సరే ఎవరైతే ఆ పదవికి వైఎస్ఆర్ పార్టీలో నెగ్గాం, మన నెగ్గిన పార్టీకి అన్యాయం చేయకూడదు, ఆ మ్యాండేట్ మీద నెగ్గామని చాలామంది మహిళలు ముఖ్యంగా ధైర్యంగా వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా సరే ధైర్యంగా చేతులెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు మహిళలు. చాలా గొప్పతనం అది. ఈరోజు మన నియోజకవర్గంలో ఉంది, వైఎస్ఆర్లో నెగ్గారు, మళ్ళీ తెలుగుదేశంలో గెలిపారు. అంటే అవకాశ రాజకీయాలు ఆ పార్టీ గుర్తు మీద నెగ్గారా, ఈ పార్టీలో పెత్తనాలు చేస్తున్నారు ఇక్కడ. మరి ఆ రకంగా ఈరోజు ఆ పార్టీ ద్వారా పదవులు పొందారు, వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా. ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికల తర్వాత వెళ్ళిపోయారు, ఎన్నికల తర్వాత వచ్చారు, ఎన్నికల ముందు వెళ్ళిపోయారు. మొన్న ఎన్నికల తర్వాత 2010 తర్వాత వచ్చారు చాలామంది. మన నియోజకవర్గంలో పెద్దలు చాలామంది వచ్చారు, జాయిన్ చేసుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు జాయిన్ చేసుకున్న ఏమైంది, పార్టీలో పదవులు పొందారు, పార్టీ ద్వారా పార్టీ పదవులు పొందారు, అధికారిక పదవులు పొందారు. 5 సంవత్సరాలు శుభ్రంగా ఎంజాయ్ చేశారు. అది ఏం చేయాలి, మనం అంత పొందాం కదా ఈ పార్టీ ద్వారా అని మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైం ఆ పార్టీలో ఉండాలి. కానీ లేరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చి 4-5 నెలల ముందు మళ్ళీ జిల్లాలంటే మళ్ళీ అందులో గోడ దూకేశారు. ఆ పార్టీ అధికారంలో వచ్చేద్దని అందులో గెలిపారు. అధికారం వచ్చింది, మళ్ళీ అందులో ఎంజాయ్ చేస్తున్నారు. పాపం అందులో కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు నమ్ముకున్నవారు ఉన్నారు పాపం, పార్టీని వదలకుండా. అధికారం లేనప్పుడు కూడా ఏళ్ళకలా అవకాశవాదిగా పార్టీ ముందు వచ్చి తర్వాత ఎలక్షన్ అయిపోయింది వచ్చి ఎలక్షన్ ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అందులో ఎవరు లేదు. చాలామంది ఉన్నారు, నిజాయితీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో కానీ ప్రధానంగా టీడీపీ ఈ నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు కూడా ఉన్నటువంటి అనుచరులు చాలా సంవత్సరాల నుంచి ఆయనతోటే ఉన్నటువంటి వారు ఉన్నారు పాపం. ఈ రకమైనటువంటి ఎలక్షన్ అయిపోయిందో తెలియదు, ఇందులోకి వచ్చేసి వైఎస్ఆర్లోకి, ఎలక్షన్ తర్వాత మళ్ళీ అందులో ఎలక్షన్ ముందు అందులో గెలిపారు.
మరి ఆ రకంగా అవకాశవాద రాజకీయాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆ రకంగా మన అందులోకి వెళ్ళి ఇందులో వచ్చేయాలని నేను గ్యారంటీ ఏం లేదు, మనకి రారన్న దాని గ్యారంటీ ఏం లేదు. ఆ రకంగా కొంతమంది మన నాయకులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆ రకంగా అందులో గుమ్మాలు దాడుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లేదు. వారికి ఏ రకంగా వారికి రాజకీయ సమాధి అవుతుందో మనం గుర్తుంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.